అనుచితమైన ప్రసంగం అస్సలు చెయ్యకు. మానవుడికి అన్నిటికంటే అనుచిత ప్రసంగం ప్రమాదం. 10 మంది కలిసి అలా నడుచుకుంటూ నగర సంకీర్తన చేస్తున్నారట. వెనకాల వాడు ఎవడో కొంచెం దూరం అయ్యాడు. అయ్యో వాడు దూరం అయ్యాడని వీడి కోసం ఇంకోటి ఆగేట. ఇద్దరు వాళ్ళకంటే వెనకొచ్చారుగా. అందుకని ఒరే వాడు నడుస్తూ ఉంటారు కానీ మనం ఈ పక్కెళ్ళి ఏమైనా కాస్త టీ తాగొద్దామా, లేకపోతే పక్కెళ్ళి కాసేపు ఏదన్నా మనకు కావలసిన పనులు చేసుకొద్దామా అనకూడదు. అలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని వ్యసనమునకు లొంగకుండా, ఒకవేళ దూరం అయితే మళ్ళీ కలిసి విడిగా అయిపోయినా సరే హరినామస్మరణమే చెయ్యాలి. సంధ్యావందనం అని ఒకటి ఉన్నది. అది అందరం చేయొచ్చు సుమ. ప్రక్రియలు తేడా ఉన్నాయి. స్త్రీలు కూడా సంధ్యావందనం చేసేవారు. పూర్వకాలంలో ప్రతి స్త్రీ పురుషుడినే తేడా లేకుండా సంధ్యావందనం చేశారు. ప్రమాణం ఏమిటి అంటే సుందరకాండ కూడా చెబుతోంది, గరుడ పురాణము చెబుతోంది. సుందరకాండలో సీతాదేవి గురించి హనుమంతుడు చెబుతూ సంధ్యాకాల మనాశ్యామా ధ్రువమేష్యతి జానకి సంధ్యార్థే వరవర్ణిని. సీతాదేవి సరి అయిన సమయమునకు సంధ్యవార్చే తల్లి. అంతే సంధ్యాకాల మనాహ అంటాడు. సంధ్యాకాల మనస్సు కలిగినది అనగా నేను వేళ తప్పకుండా సూర్యోదయ సమయమునకు సంధ్యావందనం చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి, సంధ్యావందనం చేసి తీరాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉంటుంది ఆవిడ.